బెల్లంపల్లి సింగరేణి గని కార్మిక సంఘం టీఎన్టీయూసీ కార్యాలయం నందు మేడే దినోత్సవం సందర్భంగా సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్ మేడే జెండాను ఆవిష్కరించారు. మేడేను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా నగరం చికాగో పట్టణంలో 18 గంటల పని దినాలకు నిరసనగా 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం తిరుగుబాటు చేసింది. అప్పుడున్న సామ్రాజ్యవాదం కార్మిక వర్గంపై కాల్పులు జరపగా రక్తపు ఏరులై పారింది. ఆ రక్తం నుండి తీసిన జెండానే ఈ మేడే ఎర్ర జెండా అని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు టి మణిరామ్ సింగ్, దాసరి శ్రీనివాస్, గద్దెల నారాయణ తదితరులు పాల్గొన్నారు. మీకు ఇష్టమైతే ఇది ఇంప్లిమెంటేషన్ చేయండి, లేకపోతే లేదు అని. అదేవిధంగా మనకు సింగరేణిలో మరి కోల్ ఇండియాలో కూడా అదేవిధంగా ప్రధానంగా మన సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను మరి సింగరేణి మన ఈ నరేంద్ర మోడీ గారు మన బొగ్గు బ్లాక్లను వేలం పాట వేసి ఇప్పటికి ఎన్నో బొగ్గు గనులను కూడా మరి ప్రైవేటైజేషన్ చేయడం అనేది జరిగింది. బొగ్గు గనులు కావాలంటే మనం ఇంతకుముందు స్వతహాగా బోర్వెల్స్ తీసుకొని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కడ దాకానైతే ఉందో అక్కడ వరకు బోర్వెల్స్ చేసి అన్వేషణ చేసి బొగ్గు నిక్షేపాలు కూడా కనుక్కోవడం అనేది జరిగింది. మరి అటువంటి దాంట్లో గతంలో కూడా మనము బొగ్గు గనులను తోడుకోవాలంటే ఓపెన్ కాస్తం చేసుకోవాలనుకుంటే మనకు ఆ స్వేచ్ఛ ఉండేది. కానీ అటువంటి స్వేచ్ఛను ఈరోజు హరించడానికి కోసం బొగ్గు బ్లాక్ల వేలం పాటలో పాల్గొనాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొండిపట్టు పడుతూ ఉన్నది, నిర్బంధం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ అటువంటి ఆలోచనలు నిర్వహించుకొని మన సింగరేణిలో ఉన్నటువంటి నూతన బొగ్గు గనులను వెంటనే ప్రారంభించి నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా ఆ స్వేచ్ఛ కూడా మన బొగ్గు బ్లాక్లను మనకే కేటాయించాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు వాగ్దానం చేసిండ్రు. దాన్ని కూడా ఆయన అమలు పరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాకపోతే ఇప్పుడున్నటువంటి కొన్ని జాతీయ సంఘాలు